ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జు డీసీసీ అధ్యక్షులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 1-to-1 చర్చించనున్నారు. ఇప్పటికే జిల్లా కమిటీల విషయంలో పార్టీ నియమించిన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జులు, పార్లమెంటు ఇన్ఛార్జులు, అసెంబ్లీ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. అందరి నాయకుల ఆమోదంతో ఏఐసీసీ సూచన మేరకు జిల్లా కమిటీల కూర్పు చేశారు. మరోసారి ఫైనల్ గా కమిటీ ఎంపికపై మహేష్ కుమార్ గౌడ్ చర్చిస్తున్నారు. కమిటీపై చర్చల అనంతరం 2-3 రోజుల్లో పూర్తి స్థాయి డీసీసీ కమిటీల ప్రకటన కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 1-to-1 చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. పార్టీ నిర్మాణాత్మక మార్పుల దిశగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ డీసీసీలో ప్రకటన కసరత్తు జరుగుతుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరంతర ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్కరిగా ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులను ఆయన కలుస్తూ 1-to-1 చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీల ప్రధాన ఉద్దేశం బాధ్యతలు అమలు సజావుగా సాగేందుకు రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి సంబంధించి కమిటీలతో చర్చించడం జరుగుతుంది. ఇప్పటికే తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ సూచనల మేరకు పార్టీ నియమించినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే అసెంబ్లీ ఇన్ఛార్జీలు, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలు సేకరించి కొత్త కమిటీలు ఎలాంటి సమతుల్యతతో ఏర్పడాలన్నది కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు మరోసారి చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. ప్రతి నేత అభిప్రాయం పరిగణలోకి తీసుకున్నాకే జాబితా ఖరారు చేయాలనుకుంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే 2-3 రోజుల్లో డీసీసీ కమిటీలను పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం 4 రోజులుగా సాగుతున్నటువంటి చర్చలు, సంప్రదింపులు త్వరలోనే ముగియడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి పెరిగింది. కొత్త కమిటీల జిల్లా స్థాయిలో పార్టీకి నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తాయనేది కూడా ఇప్పుడు అందరి దృష్టి కూడా సారిస్తుందనేసి తెలుస్తుంది. మొత్తం మీద చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని కూడా ఏదైతే సెట్ బ్యాక్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఒక పక్క ఉప ఎన్నిక, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపు ప్రతి ఒక్కటి కూడా డీసీసీలు, కార్యదర్శులు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్క సెగ్మెంట్ ని కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి ఏదైతే భర్తీలను మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలన్న కోణంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లోని టీపీసీసీ అధ్యక్షుడి ఓల్డ్ నివాసంలో పూర్తి స్థాయిలో అయితే చర్చలు జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి సాయంత్రం వరకు కూడా ఈ చర్చలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.